హలో, నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఈసారి లండన్ వెళ్ళారు, వచ్చారు కూడా. కానీ ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. అసలు ఏం జరగబోతుంది, లండన్ వెళ్ళినప్పుడల్లా ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరే గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇంటరాక్ట్ సార్, నమస్తే. నమస్కారం సార్, కొంతమంది ఊరికే రారు మహానుభావులు అంటే ఊరికే పోరు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు నడుస్తుంది. ఆయన లండన్లో ఉండగా జరిగినటువంటి పరిణామం మనం చూసాం. విజయసాయి రెడ్డి గారి రాజీనామా దగ్గర నుంచి ఇంకా ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఒక ఆందోళన కొంతమందికి ఉంది. ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉందంటారా? ఇది గత మనం 7-8 నెలల నుంచి మాట్లాడుకుంటానే ఉన్నాం. గత ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడాం. నేర చరిత, నేరపూరితమైన ఆలోచనలు ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ఊరుకునే ఉండరు. అందులో కరడుగట్టిన ఫ్యాక్షనిజం అనే దీని నుంచి వచ్చిన మనిషి, అణువున క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ఉండడు. అంతకుముందు మనం బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు ఏంటనే విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే విజయసాయి రెడ్డి రిజైన్ చేయటం ద్వారా ఒక తెలియని ఒక వ్యాక్యూమ్ అనేది ఆ పార్టీలో ఏర్పడిపోయింది. సైకలాజికల్గా ఒక కేడర్లో ఒక భయానకమైన వాతావరణం, ఒక అపనమ్మకం ఏర్పడిపోయింది. ఇంక ఈ పార్టీ ఉండదేమో అనే పరిస్థితుల్లో దాన్ని పూడ్చుకోవటానికి ఏదో ఒకటి తప్పకుండా ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ వాళ్ళు చేసి తీరుతారు. దాన్ని పూడ్చుకునే భాగంగా ఆ గ్యాప్ను పూడ్చుకోవటానికి ఏదో ఒక జనాలు మర్చిపోయి డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ చేస్తారు. కానీ ల్యాండ్ అయిన వెంటనే వచ్చిన న్యూస్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిది. మీరు కూడా సాక్షిలాగానే మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు పద్మనాభరెడ్డి గారిని. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఆయన పేరు మార్చుకున్నారు. అవును, ఖచ్చితంగా ఆయన పద్మనాభరెడ్డి గారనే అనాలి. ఇప్పుడు సాక్షి పేపర్లో కూడా చాలా అవమానకరంగా వాళ్ళ మరి అభిజాత్యాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము రెడ్లో అంటే మేమే కానీ ఇతరులు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు మేము రెడ్డి అని ఎట్టా రాస్తామన్నదో మరి ఎంతో మరి వాళ్ళ ఆలోచన తెలియట్లేదు. కానీ మొన్న ఒక మిత్రుడు కూడా అన్నాడు నాతో, దాంట్లో ఏంటి క్లిప్పింగ్ రాస్తాను చూపిస్తా, పద్మనాభరెడ్డి అని పిలవాలి కదా, వాళ్ళకి ఏంటి అభిజాత్యం ఏంటి, ఎందుకు పిలవరు, ఆయన పేరు మార్చుకున్నారు కదా, మార్చుకున్నప్పుడు అదే పేరుతో పిలవాలి కదా అని. కాబట్టి ఆయన పద్మనాభరెడ్డి గారనే మనం పిలవాలి. గెజెట్ ఇచ్చారు కాబట్టి ఆయన గౌరవించాలి. మనం ఆయన భావాలను మనం గౌరవించాల్సిందే. అంటే పద్మనాభరెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది. మరి దాడి జరగటం వెనకాల కుట్ర ఉందా ఏముందా అనేది మరి పోలీసులు నిర్ధారణ చేయాలి, ఇంటెలిజెన్స్ అనేది నిర్ధారణ చేయాలి. ఇప్పుడు వరకు దాని మీద ఏదో పిచ్చాడని చెప్పి ఏదో ముద్రేశారు. ముద్రేసి ఏదో పక్కకు పెట్టేసినట్టు అనిపిస్తుంది. అంతకుముందు పట్ట కోడికత్తి డ్రామా అట్లాగైంది, గోలకరాయి డ్రామా కూడా అట్లాగే అయింది. మరి వీళ్ళు ప్రభుత్వం మరి ఆ కోణంలో ఆలోచిస్తుందా లేదా మనకు తెలియదు. ఇక్కడ కూర్చొని మనం వ్యాఖ్యానించలేం. పోలీసులు ఇంటెలిజెన్స్ ఎట్లా చేస్తారనేది మనం తెలియకుండా మాట్లాడితే బాగాదు. కానీ వైసీపీ వాళ్ళు దాన్ని హత్యా ప్రయత్నం చేశారని మరి ఏమైనా చేస్తారు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే గుండెపోటు అని చెప్పి తర్వాత గొడ్లపోటు అయింది కదా, చంద్రబాబు చంపించేసాడు. నారాసుర రక్త చరిత్రను గొడ్లు పెట్టి చేతిలో ఒక చంద్రబాబు గారి చేతిలో గొడ్లు పెట్టి కత్తి పెట్టి వేట కొడవలు పెట్టి వార్త పతాక శీర్షికలు పేపర్లోనే రాశారు కదా. ఒక పక్క ఆయన గుండెపోటు ఉంది వాళ్ళే, తర్వాత వాళ్ళే చంపేశారు. చంద్రబాబును ఆదినారాయణ రెడ్డి ఇద్దరు చేరి చంపించారని కథలు వెళ్ళారు. వాళ్ళు కథలు వెళ్ళటంలో సిద్ధహస్తులు. ఇప్పుడు మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అంత మునుపు కూడా ముద్దుసీన్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే సూరి హత్య ఇవన్నీ తీసుకుంటే మీకు ఒకదాని వెనకాల అన్నీ తీసుకుంటే అన్నిటి వెనకాల కూడా ఈ కుట్ర కోణాలే ఉంటాయి. ఏదో కథలు అల్లుతూ ఉంటారు. ఇప్పుడు దత్తగిరికి ఇది చూడండి, ఇటువంటి మీరు ఏది తీసుకున్నా కూడా వాళ్ళ నేపథ్యం అంతా కూడా ఈ రకంగానే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి దాంట్లో విజయసాయి రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు మొన్న. గొడ్డల పూటని ముందు గుండెపోటు అని చెప్పముందు వాళ్ళేను అని. ఇప్పుడు ఆ రోజు ఏమైంది, బుద్ధి జ్ఞానం వాళ్ళు గడ్డిదనమంటే తింటాడా, వాళ్ళు చెప్పమన్నది అంత చెబుతాడా? ఇవాళ వచ్చేసిన అంగనాచి మాటలోనూ నేను చాలా పచ్చిత్తుని ప్రతిపాదనని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? మాట్లాడినప్పుడు ఇష్టానుసారం అసభ్యంగానూ రెచ్చిపోయి మాట్లాడి నోటికి వచ్చినట్టు ఇవాళ వాళ్ళు ఏం చెప్పమంటే చెప్పానంటే అసలు విజయసాయి రెడ్డి తెలియదా, హత్య మరణం అనేది తెలియదా, గుండెపోటో హత్య తెలియకుండానే ఉందా? ఏటూగా ఉన్నాడికి తెలియకుండానే జరుగుతాయి అన్నీను.
ఇవన్నీ నాన్ సెన్స్ అదంతా కూడాను. ఎప్పుడు 7 గంటలకి ఎప్పుడో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు. అవును. ఇది జరిగింది తెల్లవారుజాము అర్ధరాత్రి 2కో 3కో 5కి 4:30కే ఫోన్ వచ్చింది లోటస్ పాండ్కి. 5కో 6కి వీళ్ళు బయలుదేరి అందరికీ తెలిసిపోయింది. మరి అప్పుడే తెలిసినప్పుడు 7:30కి గుండెపోటు అన్నట్టు చెబుతాడు, బుద్ధి జ్ఞానం ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు చెప్పున్నారు కానీ నేను చెప్పాను అంటున్నాడు ఇప్పుడు. చెప్పారు. మరి ఆ మాట రేపు పొద్దుగా సిబిఐ ముందుకెళ్ళి చెప్పాలి. మరి బయట చెప్పడం కాదు కదా, సిబిఐ ముందుకెళ్ళి తన అంతటి తనగా వెళ్ళి చెప్పాలి, వాంగ్మూలం ఇవ్వాలి. మరి అప్పుడన్నా కనీసం చేసిన పాపం కొద్దిగా గొప్ప కడుక్కున్నాడన్న అవుతాడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. ఇదంతా ఇది చేస్తే మనం మెయిన్ దీంట్లోకి వస్తే మాత్రం ఆ పద్మనాభరెడ్డి గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారి మీద జరిగింది మాత్రం వైసీపీకి సంబంధించిన వాళ్ళ హస్తం ఎందుకు ఉండకూడదు అనేది కూడా ఆలోచించాలి ప్రభుత్వం, పోలీసులు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి పరామర్శ చేయటం, ఇప్పుడు అసలు ఈ కాపు నాయకులు వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. ఆయన రెడ్డి గారు, అవును, ఆయన రెడ్డి గారు అయినప్పుడు ఈ కాపు నాయకులు వెళ్ళి దాన్ని పరామర్శ చేయటం మరి ఏంటో, ఆయన కావాలని ఆయన అంతటా ఆయన సొంతగా మారారు, కులంలో నుంచి రెడ్డి కులంలోకి మారారు, కాపుల్లో నుంచి. అన్నప్పుడు ఇంకా అది అన్నీ వదిలేయాలి కదా. ఆఖరికి ఇంట్లో కన్నబిడ్డ కూడా ఎదురు తిరిగింది తన తండ్రి చేస్తున్న ఈ దుర్మార్గమైన పనులకి కలత చెంది. ఇప్పుడు వీళ్ళందరూ చేరి ఏంటంటే దాన్ని ఏదో ఒకటి రాజకీయం చేయాలని చూస్తున్నారు. తను చూసి కష్టాలు ఉండే వాళ్ళందరూ తను చూసి నేర్చుకోవాలంట. అట్లాగే వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఏంటో తను చూసి నేర్చుకోవాలంట. మరి తను చూసి నేర్చుకోవాలంటే వివేకానంద రెడ్డి హత్యని గురించి మాట్లాడాలి, కన్న తల్లిని బయటికి తోసేయటం గురించి మాట్లాడాలి, సొంత చెల్లిని తోడబుట్టిన చెల్లిని బావని బయటికి నెట్టేయటం గురించి ఆలోచించాలి. ఈ కూడా క్యారెక్టర్లే కదా. మరి సొంత బాబాయ్ కూతురు మీద హత్యాయత్నం మోపటం, మరి ఏ క్యారెక్టర్ రకంగా ఉందో. మరి ఒక డ్రైవర్ని, ఎస్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినాడికి ఎమ్మెల్సీ ఇవ్వటం, ఒక దళిత డాక్టర్ని చంపే ఇది చేయటం, మరి ఎన్నో ఘోరాలు. ఘోరాలు కాదు కదా ఈ క్యారెక్టర్. ఎటువంటి క్యారెక్టర్ అని జనాలు ఆదర్శంగా తీసుకోవాలి, ఏ క్యారెక్టర్ ఉందని అందరూ ఇది చేయాలి, ఏం త్యాగాలు చేశాడని ఇతను గుర్తుపెట్టుకోవాలి. జనాల సొమ్ము ప్రజాధనాన్ని అప్పనంగా దోసుకున్నాడు తండ్రి పదవిని అడ్డం పెట్టి లక్షల కోట్ల రూపాయలు. మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టి మొన్న మళ్ళీ కొలగొట్టాడు ప్రజా జీవితాలని, ఆరోగ్యాన్ని కొలగొట్టి సారా అమ్ముకుని నిస్సిగ్గుగా కుటుంబమే సారా అమ్మింది అధికారికంగా. ప్రజా జీవితాలను 100,000 మంది జీవితాలని ఇచ్చేసేసారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఆత్మవంచంతో మాట్లాడటం చూస్తా అంటే చింతామణి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చేసింది. కానీ విశ్వసనీయత అనేది మళ్ళీ గెలిపిస్తుంది అంటాడు ఆయన. అదే విశ్వసనీయత అంటే బాబాయిని హత్య చేయించటమా లేకపోతే ఏంటి మరి విశ్వసనీయత? మరి గులకరాయి డ్రామానా, మరి అక్కడ కోడికత్తి డ్రామాలు ఇంతవరకు సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్ళటానికి సిగ్గుపట్టమా? మరి వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చు కదా. అక్కడ దాంట్లో ఉన్న నిందితుడిని శ్రీనివాస్ అనేవాడిని నువ్వే కదా ఆ రోజు కేసు పెట్టింది, నువ్వు వెళ్ళి మరి సాక్ష్యం చెప్పాలి కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేవాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు లాయర్కి భయపడుతున్నావుగా. నువ్వు డ్రామానేగా చేసింది, బతుకంతా డ్రామానే కదా. కాబట్టి మళ్ళీ ఏదో డ్రామాకి తెరలేకపోతున్నారు త్వరలోనే. ఆ డ్రామాలో భాగమేనా ముద్రగడ పద్మనాభరెడ్డి గారిది? 100%. అది దాంట్లో భాగంగానే అది మిస్ఫైర్ అయ్యిందని అనుకోవాలి. దాన్ని ఏదో పెంచి పోషిద్దామని అనుకున్నారు వాళ్ళ కాపు కమ్యూనిటీ వాళ్ళు కూడానండి. రియలైజ్ అయ్యారు, చాలా రియలైజ్ అయ్యారు. గత 35 ఏళ్ళుగా పడిన గ్యాప్ ఏదైతే వచ్చిందో అక్కడ 2 కులాల మధ్య, కమ్మ కాపు మధ్య, దాన్ని వైఎస్ కుటుంబం చలికాగటం మొదలెట్టింది. అగ్నికి ఆజ్యం పోసి ఆ 2 కులాలను విడగొట్టేసేసి రాజకీయంగా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు పొందారు. అదృష్టం కొద్దీ ఆంధ్ర రాష్ట్రం అదృష్టం కొద్దీ ఏమైందంటే మళ్ళీ కోస్తా జిల్లాల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలవటం ద్వారా ఎప్పుడో ఏర్పడిన గాయం, అట్లాగే వంగవీటి రంగా గారు అబ్బాయి రాధా, వీళ్ళందరూ కూడా పరిణతితో ఆలోచించి అంతా ఒక తాటి మీదకి రావడం ద్వారా ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ గ్యాప్ ప్రస్తుతానికి లేదు. మళ్ళీ ఆ గ్యాప్ని ఏమైనా క్రియేట్ చేయడానికి ఇటువంటి పనులు ఏమైనా చేసినా ఆశ్చర్యం ఏమి లేదు. 2014-19 మధ్యలో మనం కాపు రిజర్వేషన్ దాని పరిణామం చూసాం. రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టడం, ఆ తరహా టెన్షన్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నమా? ఇప్పుడు తీసుకురావటానికి కాపు రిజర్వేషన్ అనేది ఏమి చేయటానికి వీలు లేదు.
ఇప్పుడు కాపు రిజర్వేషన్ చేస్తారో ఏదో మాస్టర్ ప్లాన్ అయితే ఒకటి చేస్తారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఏదైనా కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు క్రైమ్ గురించి ఆలోచిస్తారు కానీ సానుకూలంగా ఆలోచించే పనులు ఏమీ చేయరు. కాబట్టి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా ఎప్పుడు జాగరూకతతో ఉండాల్సిందే. అడుగడుగునా కూడా డాగ కళ్ళతో చూస్తూ ఉండాల్సిందే. మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏ మేరకు పనిచేస్తుంది ఏంటి అనేది మరి ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు తెలియదు మరి ఎట్లా చేస్తారు. వీళ్ళు జనసేన వాళ్ళు చేయిస్తున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని హత్య చేయించడానికి అనేది వాళ్ళు చేస్తున్నారు. నికృష్టమైన ఆలోచనలు అండి. ఇప్పుడు జనసేన వాళ్ళకి ఏంటి అంత అవసరం ఏముంది చెప్పండి. ఈ లాభం ఏంటి? జనసేనకి వచ్చే లాభం ఏంటి? గెలిచారు. పద్మనాభరెడ్డి గారిని ఇంకొకళ్ళ మీద హత్యాకాండలు చేసే పార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తి కాదు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా రానివ్వరు. అసలు వాళ్ళ అవసరం కూడా లేదు. 160 సీట్లు పైగా వచ్చినప్పుడు 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇవాళ జీవోత్సవంలాగా ఉండ పద్మనాభరెడ్డి అతను మొత్తం దురదృష్టవశాత్తు ఏంటంటే అతనికుండా ఒక ప్రతిష్ట అంతటినీ కూడా భంగంగా తనంతట తానే పోగొట్టుకున్నాడు. అప్పుడు గౌరవం మర్యాద అంతా ఉండేది పెద్ద మనిషి అని. ఏమాటకు ఆ మాట మొదటి నుంచి గత 34 ఏళ్ళుగా చూసినప్పుడు ఆయన ఎవరో కూడా ఏలెత్తి చూపించలేని విధంగానే చేసుకుంటూ వచ్చాడు. గత 10 ఏళ్ళుగానే ఈ వైసీపీ జాతక పట్టి పూర్తిగా భ్రష్టత్వం చెందిపోయాడు. ఇవాళ అతను వెళ్ళినా కూడా బయటికి వెళ్ళిన 10 మంది ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, అతను గౌరవించేవాళ్ళు ఎవరు లేరు. సొంత కులంలో కానీ చుట్టుపక్కల ఊళ్ళలో కానీ ఎవరు కూడా ఆయన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి మనిషి మీద పిచ్చు మీద బ్రహ్మాసంలాగా ఎవరికి అంత అవసరం ఉంది? అట్లా శవరాజకీయాలు చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళే చేయాలి. ఏమన్నా చేసి దాన్ని ఏదన్నా సెన్సేషన్ చేసి మళ్ళీ ఏదన్నా రణరంగం సృష్టించాలి, మళ్ళీ ఏదన్నా ఇటువంటి చెయ్యాలి అనేది. ఒకవేళ అటువంటి పిచ్చి ప్రయత్నం చేసినా కూడా గట్టిగానే యాక్షన్ ఉంటుంది కానీ తూతూ మాత్రంగా ఉండదు. సో ఈ సంఘటన కూటమిలో ఇబ్బంది కలిగిస్తుంది, కూటమి విడిపోయేదానికి అనే ప్లాన్ చేసి ఉండొచ్చా? కూటమి విడిపోయే పరిస్థితి అయితే ఇప్పుడైతే కళ్ళ ముందు ఏమీ లేదు. ఇటువంటి చర్య మూలాన కూటమి ఎట్లా విడిపోయే అవకాశం లేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు అట్లా చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంలో అటువంటి చేసే ఎలిమెంట్లు కూడా ఎవరూ లేరు. ఇవాళ అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ల పూర్తిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీలోనే ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే షెల్టర్ జోన్ కూడా లేదు. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎక్కడా కూడా వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళ నిలయం ఏంటంటే వైసీపీ అనేది అసాంఘిక శక్తులకి నేర చేరుకులకి నిలయం. అది వాళ్ళకు పునాది కూడా నేరమే. వాళ్ళ పునాది హింస, నేరము, అసాంఘిక కార్యకలాపాలు వాళ్ళ పునాది. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధహస్తులు.